శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి. ఏ మహానుభావుడు గో సంరక్షణ కోసం జీవితాంతం పరితపించారో ఆ మహాస్వామి వారు ఇక్కడ కూర్చుని ఆ గోవుని, అమ్మా నీకేం పర్వాలేదు, నేనున్నాను కదా, నువ్వు చక్కగా దూడని కట్టావని బెంగ పెట్టుకోవద్దమ్మా అని ఆశీర్వచనం చేస్తుండగా ఇక్కడ ఆవు ఈంతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రదక్షిణం చెయ్యాలనుకున్న వాళ్ళు దానికి ఇబ్బంది కలగకుండా బియ్యం బెల్లం దాని ముందు పెట్టి చక్కగా ఈ ప్రాంగణానికి ప్రదక్షిణం చేస్తారు. అప్పుడు ఈంతున్న ఆవుకి జగద్గురువులకు ఈ కదంబ వృక్షాలు మారేడు చెట్ల మధ్యలోంచి ప్రదక్షిణం చేస్తే అది భూమినంతటినీ కూడా ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని పురాణ వాక్కు. ఇంత బాగా కట్టాను, లోపల శివలింగంలా పెట్టాను, ఎవడైనా తంతాడేమో అని నేనే సముద్రంలోకి వెళ్ళి కాసి నీళ్లు తీసుకొచ్చి పోసేశాను. మళ్ళీ అది ఇసుకలోకి కలిసిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ సముద్రపు చుట్టూన్న ఇసుకలో కలిపేసిన వాడెవరు? నేనే. కట్టినప్పుడు సంతోషం, ఉంచినప్పుడు సంతోషం, మళ్ళీ ఇసుకలో కలిపేసినప్పుడు సంతోషం. కట్టినప్పుడు నేను సృష్టికర్తని, ఉంచినప్పుడు స్థితికర్తని, దాన్ని మళ్ళీ ఇసుకలో కలిపేసినప్పుడు ప్రళయకర్తని. ఉన్నదొక్కడినే. కట్టినప్పుడు బ్రహ్మని, నిర్వహణ చేసినప్పుడు విష్ణువుని, కలిపేసినప్పుడు పరమేశ్వరుని. ఇప్పుడు ఒకడే 3 రూపాలతో కనపడుతున్నాడు. అలాగే ఆ ఒక్క శివుడే బ్రహ్మగారిగా ఉంటాడు, ఆ ఒక్క శివుడే విష్ణువుగా ఉంటాడు, ఆ ఒక్క శివుడే శివునిగా ఉంటాడు. మరి ఎందుకండి పడగొట్టడం అంటే? ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అసలు మనుష్యుల శరీరములను పడగొట్టడం ఎందుకు, లయం చేసేయడం ఎందుకు? పరమశివుడు అంటే పడగొట్టకుండా ఉంటే బాగుండనే ఉంటుంది ప్రతివాడికి. 90 ఏళ్ళు రానివ్వండి, 130 ఏళ్ళు రానివ్వండి, పడగొట్టకుండా ఉంటే బాగుండంటుంది. ఏ ఇతర విశ్వాసముల యందు లేని గొప్పతనం ఒక్క సనాతన ధర్మమునందే ఉంది. మృత్యువుని దేవత అని పిలుస్తారు, మృత్యుదేవత అంటారు. భగవంతుడు అలా పడగొట్టలేదనుకోండి, జర్జరీభూతమైన శరీరంతో వృద్ధాప్యం వచ్చేసి ముడతలు పడిపోయి కళ్ళు కనపడక, చెవులు వినపడక, తినలేక, తింటే జీర్ణం కాక మంచాన పడి ఎన్నాళ్ళు రోగాలతో రుష్టులతో కొట్టుకుంటావు. ఈ శరీరాన్ని పడగొట్టేసి మళ్ళీ ఒక బలమైనటువంటి శరీరాన్ని ఇచ్చి నువ్వు ఎక్కడ ఉపాసన ఆపేశావో అక్కడి నుంచి మళ్ళీ సాధన చేయి నన్ను చేరుకోవడానికి అని ఇంకొక కొత్త శరీరాన్ని ఇవ్వడానికి పాత శరీరాన్ని పడగొడతాడు. ఇప్పుడు అందులో దయ ఉందా, కక్ష ఉందా? పడగొట్టకుండా ఉంచేశాడు అనుకోండి, ఏమిటి ఉపయోగం? అందరూ ఛేదరించుకుంటూ. అందుకని పరమేశ్వరుడు సృష్టి చేసినప్పుడు, స్థితి చేసినప్పుడు, ప్రళయం చేసినప్పుడు కూడా దయామయుడై ఉంటాడు తప్ప దయ లేకుండా ఏ పని చెయ్యడు. అలా అంటే అంతకన్నా అర్ధరహితమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి పిలుస్తూ వరుస విశేషణాలు వేస్తున్నారు. పురజితే అని పిలిచారు. జిత్ అంటే గెలవడం. పురజితే పురత్రయమును గెలిచినటువంటి వాడా. ఒకానొకప్పుడు తారకాసురుడు అనబడేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు ఈ భూమి మీద ఉదయించాడు. ఆ తారకాసుర సంహారం జరగాలి అంటే ఒక్క పరమశివుని యొక్క కుమారుడైతే తప్ప సాధ్యం కాదు. అందుకే సుబ్రహ్మణ్యోత్పత్తి జరిగి సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవిస్తే తప్ప తారకాసుర సంహారం జరగలేదు. ఆ సుబ్రహ్మణ్యుని యొక్క ఆగమనం తర్వాతే తారకాసుర సంహారం జరిగింది. తారకాసుర సంహారం అయిపోయిందిరా అమ్మయ్య అనుకునేటప్పటికీ తారకాసురుడికి 3 కుమారులు. అందులో పెద్దవాడి పేరు తారకాక్షుడు, రెండవ వాడి పేరు
విద్యున్మాలి, మూడవ వాడి పేరు కమలాక్షుడు. ఇందులో వరుస క్రమంలో అందరికన్నా పెద్దన్నగారు తారకాక్షుడు, రెండవ అన్నగారు అంటే రెండవ పుట్టుక ఉన్నవాడు కమలాక్షుడు, మూడవ వాడిగా పుట్టినటువంటి వాడు విద్యున్మాలి. ఇది వరుస క్రమం. ఈ ముగ్గురు చూశారు, తండ్రి తారకాసురుడు చచ్చిపోయాడు. అందుకే ఎన్ని భోగాలు వాడి దగ్గరున్నా, దేవలోకమే స్వాధీనం చేసుకున్నా, ఉండడానికి శరీరం అంటూ ఉంటే కదా, శరీరానికి బలం ఉంటే కదా భోగం అనుభవించడం. ఎన్నుంటే ఎవరికి కావాలి? శరీరం ఉండదు, బలం ఉండదు, ఎందుకని ఏమనుభవిస్తావు? అందుకే వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. అంత తపస్సు చేస్తే ప్రత్యక్షం అవ్వడం బ్రహ్మగారికి ఉండేటటువంటి కర్తవ్యం. అందుకని బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలని అడిగారు. వాళ్ళు అన్నారు, మాకు మృత్యు ఉండకూడదు, మా అంతటి బలవంతుడు ఈ భూమి మీద ఉండకూడదు. ఆయన అన్నాడు, ఇది పొసగదు, ఇది మర్త్యలోకం, ఇక్కడ పుట్టినవాడు చచ్చిపోయి తీరాలి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. కాబట్టి ఇంకొక మాట అడగండి, చచ్చిపోకుండా ఉంటానన్న వరం ఇవ్వడం కుదరదన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, బ్రహ్మగారిని బుట్టలో పెట్టచ్చని మాకు మయుని చేత నిర్మింపబడినటువంటి, మయుడంటే దేవశిల్పి, మయుని చేత నిర్మింపబడినటువంటి 3 పట్టణములు కావాలి. ఆ 3 పట్టణములలో ఒకటి బంగారము చేత నిర్మింపబడాలి, ఇంకొకటి వెండి చేత నిర్మింపబడాలి, ఇంకొకటి కఠినమైన ఇనుము చేత నిర్మింపబడాలి. సమస్తమైనటువంటి భోగములు అనుభవించడానికి కావలసినటువంటి ఉపకరణములన్నీ కూడా ఆయా పట్టణముల యందు ఉండాలి. ఆ పట్టణములు ఎప్పుడు ఆకాశంలో తిరుగుతూ ఉండాలి. అవి తిరుగుతుంటే మేము అలా వాటిలో తిరుగుతూ ఈ భోగాలన్నీ అనుభవిస్తూ సంతోషంగా కాలం గడిపేస్తాం. మా అంత బలవంతుడు లోకంలో ఎవరు ఉండకూడదు, మేము ఇంద్రాదుల్ని కూడా ఓడించి దేవతల్ని కూడా స్వాధీనం చేసుకోవాలి. మరి ఎలా చచ్చిపోతామంటావా? మేము వరం అడుగుతాం, ఆ వరం నిజమైతే అప్పుడు మేము చచ్చిపోతాం. 1000 దివ్య వర్షములు పూర్తవ్వాలి. 1000 సంవత్సరాలంటే మన లెక్కలో సంవత్సరాలు కావు. దివ్య వర్షములంటే మనకొక సంవత్సరం అయితే అది ఒక 1000 సంవత్సరాలు అనుకోండి. అటువంటివి 1000 దివ్య సంవత్సరములు పూర్తయిపోవాలి. అంతకాలము మేము ఉండాలి. ఉన్న తరువాత ఈ 3 పట్టణములు ఒక్కసారి ఒకే సరళ రేఖలోకి, ఒక వరుస క్రమంలోకి వచ్చి నిలబడతాయి. ఈ 3 పట్టణాలు ఏవి? బంగారుపురము, వెండిపురము, ఇనపపురము ఒకే వరుస క్రమంలోకి వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే 1000 దివ్య వర్షములు పూర్తయినటువంటి మరునాటి మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ ముహూర్తంలో ఈ 3 పట్టణములు ఒక్క సరళ రేఖలోకి వచ్చి నిలబడినటువంటి కొద్దిసేపట్లో పుష్కళావర్తక మేఘములు వర్షాలు కురిపిస్తూ ఉంటాయి. పుష్కళ మేఘములు, ఆవర్తక మేఘములు, మేఘములు 9 రకాలుగా ఉంటాయి. అందులో పుష్కళ మేఘములు, ఆవర్తక మేఘములు అని 2 రకాలు. పుష్కళ మేఘములు వర్షం కురిపించవు, విపరీతమైనటువంటి గాలిని సృష్టిస్తాయి. ఆ గాలికి చెట్లు మొదలైనటువంటివి కూడా పడిపోతాయి. విపరీతమైన నష్టం సంభవిస్తుంది. కొద్ది వర్షం పడుతుంది, అది పెద్ద పెద్ద రాళ్ల వడగళ్లతో పడుతుంది ఆ వాన. అది ప్రమాదకరమైన వర్షం, దాన్ని పుష్కళ వర్షం అంటారు. ఆవర్తక వర్షం అనే ఒక వర్షం ఉంటుంది. ఆ వర్షం గాలి చాలా తక్కువగా ఉంటుంది, కుండపోత కింద కురుస్తుంది నీరు. ఆ ఆవర్తక మేఘములు సకాలంలో కురవవలసిన సమయంలో కురిస్తే భూమి సస్యశ్యామలమవుతుంది. పుష్కళ ఆవర్తక 2 కలిసి వచ్చాయనుకోండి, సర్వనాశనం అయిపోతుంది. ఎందుచేత అంటే ఒక పక్క వృష్టి, ఒక పక్క విపరీతమైనటువంటి గాలి వడగళ్ళు, ఈ రెండిటి చేత ఆ వర్షాలు కానీ కురిస్తే సంతోషిస్తాము అని చెప్పడానికి ఆధారం ఉండదు, నష్టమే ఉంటుంది. అటువంటి పుష్కళావర్తక మేఘములు వర్షం కురిపిస్తూ విపరీతమైనటువంటి గాలి వెయ్యాలి. అటువంటి వర్షం పడుతూ ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఎవరుంటాడో ఆ దేవతా సార్వభౌముడు ఇత పూర్వం సృష్టిలో లేనటువంటి ఒక రథాన్ని ఎక్కాలి. ఆ రథం మీద ఆయన ఎక్కి ఉన్నప్పుడు ఇంతకు ముందు ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ పట్టుకోనటువంటి ధనస్సు ఒకటి పట్టుకోవాలి. ఒక్క బాణాన్నే ప్రయోగించాలి. ఆ ఒక్క బాణం ఇంతకు ముందు సృష్టిలో ఉన్న బాణం కాకూడదు. అటువంటి బాణాన్ని ఎక్కుపెట్టి మా మీదకి విడిచిపెట్టాలి. అది ఎంతసేపు? మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అభిజిన్ ముహూర్తంలో మేము 3 పట్టణములు ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు అలా బాణం విడిచిపెడితే అప్పుడు మేము చచ్చిపోతాం.
ఆ సమయం దాటిపోతే మళ్ళీ 1000 పుష్కర దివ్య సంవత్సరాలు అవ్వాలి, ఆ తర్వాత చూడాలి. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఇక వాళ్ళకి చావేది 1000 దివ్య వర్షములు గడవాలి. భయంకరమైనటువంటి కృత్యములు మొదలుపెట్టారు. దేవలోకానికి వెళ్ళారు, దాడి చేశారు, ఇంద్రాది దేవతల్ని బంధించారు, సమస్తమైనటువంటి సుఖములను వాళ్ళు అనుభవించడం మొదలుపెట్టారు. యజ్ఞయాగాది క్రతువులు జరగనివ్వలేదు. ఆఖరికి వాళ్ళని చంపడానికి కావలసినంత పాపం ఏర్పడడానికి ఎంతో పెద్ద ప్రయత్నం చేయవలసి వచ్చింది. చిట్ట చివరికి మధ్యలో పెద్ద కథ నడిచిన తర్వాత, ఇప్పుడు త్రిపురాసుర సంహారం అంతా ఎక్కడవుతుంది, నేను మధ్యలో పెద్ద కథ నడిచిన తరువాత 1000 దివ్య వర్షములు పూర్తయి ఈ 3 పట్టణములు, బంగారు పట్టణము, వెండి పట్టణము, ఇనప పట్టణము 3 ఒక్క చోటికి వచ్చి చేరినటువంటి సమయంలో, బంగారు పట్టణంలో తారకాక్షుడు ఉంటాడు, వెండి పట్టణంలో కమలాక్షుడు ఉంటాడు, ఇనుప పట్టణంలో విద్యున్మాలు ఉంటాడు. ఈ 3 పట్టణములు ఒక్క సరళ రేఖలోకి వచ్చి నిలబడినప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు అపూర్వమైన రథం ఎక్కాలి. ఎవరు దేవతా సార్వభౌముడు? పరమశివుడే దేవతా సార్వభౌముడు. అందుకే శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణ రత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అని పిలుస్తారు. దేవతా సార్వభౌముడు పరమేశ్వరుడు. కాబట్టి పరమశివుణ్ణి త్రిపురాసుర సంహారం చేయమని అడిగారు. తప్పకుండా చేస్తాను, లోకాల్ని రక్షించడానికి వస్తాను. కానీ సృష్టిలో ఇంతకు పూర్వం లేనటువంటి రథం ఉండాలి కదా, దాని మీద కదా నేను ఎక్కి రావాలి, అటువంటి రథం ఉన్నదా అని అడిగాడు. వెంటనే ఈ భూమినంతటినీ రథం చేశారు. సూర్యచంద్రులిద్దరినీ చక్రాలు చేశారు. ద్వాదశాదిత్యుల్ని 12 ఆదిత్యుల్ని తీసుకొచ్చి సూర్య చక్రానికి 12 ఆకులు చేశారు. 16 చంద్రకళలను తీసుకొచ్చి చంద్రుడనబడేటటువంటి చక్రానికి 16 ఆకులు చేశారు. ప్రణవాన్ని, ఓంకారాన్ని కొరడా చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారిని సారథిని చేశారు. 4 వేదములను గుర్రాలు చేశారు. సరస్వతీదేవిని దానికి పెద్ద ఘంట చేశారు. మేరు పర్వతాన్ని ధనస్సుని చేశారు. ఆదిశేషుణ్ణి వింటినారిని చేశారు. దేవతా సార్వభౌముడైనటువంటి పరమేశ్వరుడు ఆ రథం ఎక్కి బయలుదేరాలన్నారు. ఇప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆ రథం ఎక్కాడు. దేవతా సార్వభౌమ పరమశివ జయహో అని దేవతాగణాలన్నీ కీర్తించాయి. రథం బయలుదేరాలి. పరమశివుడు ఆ రథాన్ని అధిరోహించినటువంటి కారణం చేత 4 వేదములు గుర్రాలుగా ఉన్న బ్రహ్మగారు ఆ రథాన్ని తోలగలిగినటువంటి వాడిగా ఉన్న, ప్రణవం చేతిలో కొరడాగా ఉన్న ఆ రథాన్ని లాగవలసినటువంటి గుర్రాలు, వేదాలు లాగలేకపోయాయి. పరమశివుణ్ణి వేదాలు మాత్రం ఎక్కడ వహించగలవు. కాబట్టి ఆ గుర్రాలు వెళ్ళలేక చతికిల పడిపోయాయి, కింద పడిపోయాయి. ఆ కింద పడిపోయినటువంటి గుర్రాలను చూచి రథం ముందుకి వెళ్ళడం లేదు అనేటటువంటి ఉద్దేశ్యంతో వెంటనే శ్రీ మహావిష్ణువు గబగబా పరిగెత్తుకొచ్చారు. అయ్యో, 4 వేదాలు కింద పడిపోయాయి, ఇలా అయితే ఈ రథం ఎలా నడుస్తుంది, ఈ రథం నడవకపోతే త్రిపురాసుర సంహారం ఎలా అవుతుంది? అందుకని ఆయన వచ్చి ఈ 4 వేదములను పక్కన పెట్టి తానే గుర్రాలుగా మారి ఆ రథాన్నంతటినీ కూడా పైకి జాగ్రత్తగా ఎత్తి మోకాళ్ళ మీద ఆ రథాన్ని నడిపించడానికి ప్రయత్నం చేశారు. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరిలోనే ఒక మాట చెప్తారు. బాణత్వం అని శ్రీ మహావిష్ణువు పరమశివుని విషయంలో ఎంత సేవ చేశాడంటే, ఆయన యొక్క రథానికి కట్టబడినటువంటి గుర్రములు నేల మీద ఒరిగిపోయి వేదములే ఆయన కూర్చుంటే భరించి రథాన్ని లాగలేకపోతే, బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగ వహతా చేత్యాది రూపం తధౌ తత్పాదే నయనార్పణంచ కృతవాం తద్దేహ భాగో హరిః పూజ్యాత్ పూజ్యతరస్య ఏ వహిన చేత్కో వా తదన్యోధికః అన్నారు శ్లోకంలో. బాణత్వం వృషభత్వం, పరమశివుణ్ణి నందీశ్వరుడు వహిస్తాడు. తాను ఎద్దు రూపాన్ని పొంది వేదములు రథాన్ని లాగలేకపోతే ఆ వేదాల్ని పక్కన పెట్టి తాను ఎద్దు రూపంతో, నందీశ్వర రూపంతో రథాన్ని పైకెత్తారు. బాణమయ్యారు ఒకప్పుడు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం, పరమశివుని యొక్క పాదములను చూడడం కోసమని
పాదదర్శనం కోసం వరాహ రూపంలో పంది రూపంలో భూమిని తొలుచుకుంటూ కిందకెళ్ళారు. ఆ లింగం వంక చూస్తే లింగం పైన ఒక హంస ఉంటుంది, లింగం పూర్తవదు, ఇలా మధ్యలో చింపినట్టుంటుంది. ఎప్పుడైనా శ్రీకాళహస్తి ఎడితే చూడొచ్చు, వెనక గోడ మీద కింద ఒక పంది వెడుతూ ఉంటుంది, లింగం పూర్తవదు, చింపినట్టుంటుంది. అంటే ఆయనకి పాదాలు దొరకలేదు, బ్రహ్మగారికి శిరస్సు కనపడలేదు, అనంతముగా వ్యాపించి ఉంది ఆ శివలింగం. దాన్ని ఆవిర్భావలింగం అంటారు. కాబట్టి ఒకప్పుడు పంది రూపాన్ని ధరించి పరమశివుని యొక్క పాదాలు పట్టుకోవడానికి, పాదాలు చూడడానికి విష్ణువు కిందకెళ్ళారు. కాబట్టి బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం సఖిత. ఒకప్పుడు మోహిని రూపాన్నెత్తి పరమశివుణ్ణి సంతోషపెట్టారు. సఖిత మృదంగ వహత. సాయంకాలం ప్రదోషతాండవం జరుగుతుంటే చేతిలో మధ్యలు పట్టుకుని వాయిస్తూ ఉంటారు విష్ణువు. మృదంగ వహత చేత్యాది రూపం తధౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్. ఒక దక్షిణ దేశంలో ఇప్పటికీ నేత్రార్పణేశ్వరుడు అని ఆ దేవాలయం తమిళనాడులో ఉంది. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుకి కోరిక పుట్టింది, పరమశివుణ్ణి సహస్ర కమలాలతో పూజ చెయ్యాలని. 1000 తామర పువ్వులు తీసుకొచ్చి బుట్టల్లో పెట్టుకుని ఒక్కొక్క నామం చెప్తూ శివసహస్రంతో పూజ చేస్తున్నాడు. 999 నామములు అయిపోయాయి. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి ఉండవలసిన ఒక్క పువ్వుని పరమశివుడు తన యొక్క శక్తి చేత అంతర్ధానం అయిపోయేటట్టు చేశాడు. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి పువ్వు లేదు. పూజ మధ్యలో మాట్లాడకూడదు, పిలవకూడదు. పూజ చేస్తూ చేస్తూ ఎవరినైనా పిలిచాననుకోండి, నేను అప్పటి వరకు ఏ పూజ చేశానో అది వారి ఖాతాలో పెడుతుంది. అందుకే పూజ మధ్యలో మాట్లాడరు. పూజ మధ్యలో మాట్లాడవలసి వస్తే, ఏదైనా పిలవవలసి వస్తే చిటిక వేస్తారంతే. చిటిక వేస్తే ఎవరైనా వచ్చేటట్టుగా ఉండాలి దగ్గరలో. తప్పించి పూజ మధ్యలో పిలుస్తూ ఉండడం, పూజ మధ్యలో ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండడం, ఉపన్యాసాల మధ్యలో ఫోటోలు తీస్తూ ఉండడం, ఇవన్నీ అర్థం లేని విషయాలు. ఎందుకు వచ్చామో అది మరిచిపోయి అక్కర్లేని పనులు చేస్తూ ఉండడం. కాబట్టి బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం సఖితామృదంగ వహతాత్యాది రూపం దధౌ. ఆయన శ్రీ మహావిష్ణువు మధ్యలు పట్టుకుని వాయించి ఒకప్పుడు పరమశివుని యొక్క తాండవంలో సహకారం చేశాడు. ఒకరోజు ఏమిటి, ప్రతిరోజు సంధ్యావేళలో ఆయన తాండవం చేస్తూ ఉంటే ఈయన మృదంగం వాయిస్తూ ఉంటారు. 1000వ తామర పువ్వు తక్కువైపోతే చూశాట, ఓహో పరమశివుడు ఒక పువ్వు కనపడకుండా చేశాడు. నా కళ్ళు తామర పూలలా ఉంటాయని వర్ణిస్తారు. రామ కమలపత్రాక్ష అంటారు కదా, రాముడు కమలపత్రముల వంటి కన్నులు ఉన్నవాడు, తామర పూలలా ఉంటాయి శ్రీ మహావిష్ణువు యొక్క కళ్ళు. కాబట్టి ఓ కన్ను పెకలించి శివుడి మీద నేను వేస్తానని ఒక కనుగుడ్డు పెకలించి పరమశివుడి పాదాల మీద పెట్టాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, ఇంత భక్తితో ఇన్ని మాటలు నన్ను సేవించావు కాబట్టి నా శరీరంలో అర్ధభాగం నీకు ఇస్తున్నానని సగం శరీరాన్ని విష్ణువుకి ఇచ్చేశారు. అందుకే హరిహర స్వరూపం అని ఒక రూపం. అందులో శివుని యొక్క సగభాగం విష్ణువు అయి ఉంటారు. ఆ కారణం చేతనే ఇప్పటికీ మీరు హైదరాబాద్ ఫిలిం నగర్ దేవాలయంలో చూస్తే ఆ హరిహర స్వరూపం అద్భుతంగా ఉంటుంది. అసలు నేను నిక్కచ్చిగా మీతో ఒక రహస్యం చెప్పాలి అంటే, విష్ణువే అమ్మవారు, అమ్మవారే విష్ణువు, ఇద్దరు ఉండరు. అందుకే అమ్మవారికి అలంకార ప్రియత్వం, విష్ణువుకి అలంకార ప్రియత్వం. విష్ణువు అవతారం తీసుకుంటారు, అమ్మవారు అవతారం తీసుకుంటుంది. విష్ణువు రాక్షస సంహారం చేస్తారు, అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది. విష్ణువే అమ్మవారిగా, అమ్మవారే విష్ణువుగా ఉంటారు. నారాయణి నారాయణ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇద్దరు ఒక్కసారే పుడతారు. అందుకే కృష్ణుడు పుట్టినప్పుడే యోగమాయ పుడుతుంది. ఇద్దరిది ఒకే తత్వంతో ఉంటారు. ఇద్దరు ఒక తత్వం. అంతవరకు ఎందుకండి, ఒక్క మాట చెప్తా మీరు పట్టేసుకుంటారు. పిల్లలు ఎవరికి పుడతారు, ఆడవాళ్ళకా మగవాళ్ళకా? విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారంటే అర్థం ఏంటంటే అమ్మవారే విష్ణు రూపంలో ఉన్నది అని గుర్తు. అందుకే శివకేశవుల మధ్యకెళ్ళకి రా, భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళిన పాపం వస్తుందని. కాబట్టి శివుడి గురించి చెప్పి విష్ణువుని నిందించడం, విష్ణువు గురించి చెప్పి శివుణ్ణి నిందించడం మహాపరాధం. అలాంటి పనులు చేయకూడదు. కాబట్టి అంత ప్రయత్నం చేసి పూజించినటువంటి విష్ణువుకి శరీరంలో సగభాగం ఇచ్చాడు పరమశివుడు. భార్యాత్వమార్యాపతే, ఆర్యా మహాదేవి అన్న పేరుతో శివుని యొక్క దేహార్ధ భాగమును పొందినటువంటిది శ్రీ మహావిష్ణువే. అటువంటి విష్ణువు త్రిపురాసుర సంహార కాలమునందు 4 వేదములు పరమశివుడిక్కిన రథానికి పూంచబడి, ఆ రథములు శివుడిక్కిన రథాన్ని లాగలేక కూలిపోతే
విష్ణువు నందిస్వరూపంతో వచ్చి ఆ రథాన్ని పైకెత్తి ముందుకు లాగారు. రాక్షస సంహారం చేసి లోకాల్ని నిలబెడతాడు మహానుభావుడు. విష్ణువు అంటే ధర్మాన్ని నిలబెడతాడు ఆయన. అందుకని ఆయన ఆ రథాన్ని ముందుకు లాగాడు. ముందుకు లాగితే రథం ముందుకు వెళ్ళింది. ఆ ముందుకి వెళ్ళినటువంటి కొద్దిసేపటికే ఎదురుగుండా ఉన్నటువంటి ఆ త్రిపురాసురుల్ని సంహారం చెయ్యవలసి వచ్చింది. సంహారం చెయ్యవలసి వస్తే ఆయన మేరు పర్వతం అంటే అది బంగారు కొండ. ఆ బంగారు కొండనంతటినీ కూడా చేతిలో ధనస్సుగా పట్టుకున్నాడు. అందుకే పరమశివుడు ధనస్సు పట్టుకుంటే లోకములన్నీ గజగజ వణికిపోతాయి. అందుకే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అని ప్రారంభమవుతుంది రుద్రాధ్యాయం. అయ్యా, నీ చేతిలో ఉన్నటువంటి ధనస్సుకి నమస్కారం, ఆ బాణాలకి నమస్కారం. మీరు ఆ ధనస్సుని మా ఎదురుగుండా పట్టుకుని మా మీద బాణప్రయోగం చేయకండి అంటారు. మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుని ఆదిశేషుణ్ణి దానికి వింటినారిని చేశారు. చేసి ఇప్పుడు అపూర్వమైనటువంటి బాణాన్ని ప్రయోగించాలి. ఎవరు అపూర్వమైనటువంటి బాణం? శ్రీ మహావిష్ణువే బాణరూపాన్ని పొందారు. అది ఒకరు కాదు, లింగపురాణంలో వర్ణిస్తారు. సోమశ్చ భగవాన్ విష్ణుః కాలాగ్నిర్వాయురేవచ శరే వ్యవస్థిత దేవమూచుః ప్రణమ్యతం దగ్ధమప్యత దేవేశా వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశా శరన్మోక్తుమిహార్హసి అని అడిగారు. అయ్యా శివా, నీ మూడో కంటి మంట చేత త్రిపురమలను కాల్చేస్తున్నావు. మాకు ఎప్పటినుంచో ఓ కోరికుంది, నీ చేతితో నువ్వు మమ్మల్ని స్పృశించాలని. అందుకని బాణమై వచ్చి నీ చేతిలో నించున్నాం. ఎవరెవరు? సోమశ్చ భగవాన్ విష్ణుః కాలాగ్నిర్వాయురేవచ. సోముడు, విష్ణువు, కాలాగ్ని, వాయువు నలుగురు కలిపి ఒక బాణరూపాన్ని పొంది ప్రార్థన చేశారు. అయ్యా, నువ్వు నీ చేతి చివర పట్టుకుని నీ శక్తినంతటినీ మా యందు పెట్టి ఆదిశేషుణ్ణి వింటినారిగా చేసుకుని ఆకర్ణాంతము సంధించి విడిచిపెడితే నీ శక్తితో వెళ్ళి త్రిపురమలను కొట్టాలని మా కోరిక. నువ్వు నీ మూడో కంటి మంటతో కాల్చేస్తే ఎలా? మమ్మల్ని విడిచిపెట్టు, మమ్మల్ని ముట్టుకో, నీ చేత్తో ముట్టుకుని సంధించు బాణాన్ని అడిగారు. విచిత్రం ఏమిటంటే ఆయన బాణాన్ని సంధిద్దామని ప్రయత్నిస్తే బొటనవేలు బాణం మీద ఎటు పట్టుకున్నా పైకి కిందకి వెడుతోంది. ఏమిట్రా, కాలం దాటిపోతోంది, ఈ బాణం విడిచిపెడదామంటే వేలు అటు ఇటు కదులుతోంది, ఏమిటి చమత్కారం అని ఆలోచించాడు. జ్ఞాపకానికి వచ్చింది, ఓ నన్ను బాణం వేయకుండా చెయ్యగలిగినంత శక్తి కలిగిన వాడు కాకపోవచ్చు, కానీ లోకానికి ఒక మర్యాద నేను కదా నేర్పవలసిన వాణ్ణి. నేనే మర్యాద తప్పితే లోకానికి మర్యాద ఎలా తెలుస్తుంది? అందుకని బాణం మీద బొటనవేలు నిలబడకుండా చేస్తున్నాడు విఘ్నేశ్వరుడు. గణపతి పూజ చేయలేదు అని రథం దిగి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి పూజ చేశాడు. విఘ్నేశ్వర పూజ ఎంతో చమత్కారం ఉంటుంది. విఘ్నేశ్వరుడికి పూజ అంతా సశాస్త్రీయంగా చేయకపోతే నిలబడి కొబ్బరికాయ ఠామ్మని నేలకేసి కొట్టడమే. ఆ ముక్కలు పిల్లలు కానీ తీసుకుని వెళ్ళిపోయారా మహాసంతోషాన్ని పొందేస్తాడు విఘ్నేశ్వరుడు. అంటే రోడ్డు మీద కనబడ్డ దుకాణాలకన్నిటికీ దృష్టి తీసి కొట్టిన ముక్కలు తీసుకోకూడదు. విఘ్నేశ్వరుడు ముందు నిలబడి కొట్టిన కొబ్బరికాయ ముక్కలు పిల్లలు తప్పకుండా తీసుకుని తినాలి. కాబట్టి వెంటనే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి రథం ఎక్కాడు. బాణం మీద బొటనవేలు నిలబడింది. ఒక్క బాణాన్ని ప్రయోగించాడంతే. ఆ బాణము చేత ఈ త్రిపురములు కూడా దగ్ధమైపోయి నేల మీద పడిపోయి 3 పురములను కాల్చినవాడు కాబట్టి త్రిపురారి అని పేరు వచ్చింది ఆయనకి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.